వాక్యం విందాము. చివరిగా మనం బయలుదేరేదానికి ముందు వాక్యం విందాము. ఈ సందర్భంగా దేవుని వాక్యం నుండి ఒక మాట చదవండి. 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు రాయబడినాయి. కుటుంబ ఆదరణ కొరకు దేవుడు ఈ కుటుంబాన్ని దుఃఖంలో నుండి ఎగరగొట్టి దేవుని యొక్క మాటలు వారిని ఆదరించుటకు మనం ప్రార్థన చేయాలి. ఈ వాక్యం కూడా వాళ్ళలో పనిచేయాలి. 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. మనమందరము చనిపోవడము, మనమందరము కూడా చనిపోతాం. లోకంలో నేల మరణానికి అందరూ లోకమే. ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, పాలుగాడైనా, మనగాడైనా, పేదవాడైనా, దరిద్రుడైనా మరణం ఏదో ఒక విధంగా వస్తుంది. యాక్సిడెంట్ రూపాల్లో, ఆత్మహత్య రూపంలో, సహజ మరణం, ఎన్నో మరణాలు కూడా మానవుడు లోకాన్ని వదులుతున్నాడు. ఇది మానవుని యొక్క పాపాన్ని బట్టి మానవుని యొక్క జీవితానికి ఆహ్వానింపబడింది పాపం. మానవుని పాపమే మరణానికి ప్రాముఖ్యమైనది. అందుకే దేవుని వాక్యంలో పాపం వల్ల వచ్చు జీతం మరణం. రోమ 5:12లో మరణం అందరిలో వ్యాపించింది. ఈ పాపాన్ని బట్టి మానవుని యొక్క ఆయుష్ కూడా తగ్గించబడుతూ వచ్చింది. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఎందుకంటే మానవుని శరీర సంబంధమైన వాటి కొరకై ప్రయాసపడి జీవిస్తున్న మానవుని కొరకు చెప్పాడు. అందుకనే వీరి యొక్క ఆవిష్కారం 120 సంవత్సరాలు. ఆ 5 వచనాల్లో ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. మతుషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. దాదాపు 1000 సంవత్సరాలు బ్రతికిన మానవుడు దాదాపు 120 సంవత్సరాలు అంటే 800 సంవత్సరాలు మానవుని యొక్క జీవితంలో కోసివేయబడ్డాయి. కారణం మానవుని యొక్క పాపం. అంతటితో మానవుడు ఆగలా. దేవుడు మానవుని యొక్క పాపాన్ని సహించలేకపోయాడు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువా మా ఆవిష్కారం 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 70, అధిక బలం ఉంటే 80. ప్రియులారా 120లో నుండి 70 పోతే 50 సంవత్సరాలు కోల్చి వెళ్తూ వచ్చినాడు. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 23వ వచనంలో మానవుడు సగకాలమైన బ్రతకడు. వారి యొక్క పాదాలు పాపాని కొరకై పరిగెత్తున్నాయి. 70లో ఆవిష్కారం, ఆ తర్వాత 35 ఏళ్లుగా చేయబడింది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో నీ కాలమునకు నువ్వేళ మరణిస్తావని రాయబడింది. ఈ విపరీతమైన ఈ కాలంలో రేపేమి సంభవించునో నీకు తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వచ్చేవాడు. కాబట్టి ఈ మరణం అనేది ఆది నుండి ఉంది, ఇప్పుడు వచ్చింది కాదు. కాబట్టి సహజంగా ఈ యోహాను కూడా ఈ యొక్క ప్రమాద రూపంలో ఈ మరణం వచ్చింది. అయితే మనకు నిపుణం ఎట్లా? అందరం చనిపోతాము. అయితే తేడా లేదు. కొందరు ముందు చనిపోతారు, కొందరు కొన్నేళ్ళకి చనిపోతారు. అందరూ కూడా చనిపోవాల్సిందే. ఈ రోజు ఒక దినం, రేపు గడిచిందంటే దాని అర్థం సమాధికి దగ్గర అవుతున్నామని. 100 సంవత్సరాలు ఒక వ్యక్తి బతుకుతాడు, లేకపోతే 100 రోజులకు ఒక వ్యక్తి చనిపోతాడు అనుకుంటే దినదినం మరణానికి దగ్గర అవుతున్నాడని. చాలా మందికి ఈ లెక్క అర్థం కాదు. ఒక దినం నీ జీవితంలో లెస్ అయిందంటే అర్థం మరణానికి దగ్గర అవుతున్నావని అర్థం. ఈ మరణాన్ని ఎవరు గుర్తించడంలా. ఈ మరణాన్ని మనం మరణించక ముందు గుర్తించవలసింది ఏంటంటే మరణాలు 3 రకాలు ఉన్నాయి. మొదటి మరణం ఆత్మలో మరణం, దేవుని మాట వినకుండా వచ్చింది. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు, నువ్వు వీటిని తినదినమున నిశ్చయముగా చేస్తావు. దేవుని ఆత్మ మానవుల్లో నుండి తొలగిపోయింది. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం, ఈ దీపాన్ని ఆర్పేసుకున్నాడు మానవుడు. అయితే శరీర మరణం రాలా. ఆత్మలో మరణించిన మానవుడు శరీర మరణం
ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనంలో ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత మృతి పొందాను. ఇది శరీర మరణం. ఇది ఎవరికైనా వస్తుంది, అందరూ కూడా పొందాల్సిందే. ఆ తర్వాత మరణం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో ఎవరి పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడినడు వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇది రెండవ మరణం. నిత్య మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ఈ యొక్క ఆత్మ మరణం నుండి, అగ్నిగుండము నుండి మానవుడు తప్పించబడ్డానికి నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపబడ్డాడు. మానవుడు ఆత్మలో జన్మించడానికి, నిత్య మరణం నరకం నుండి తప్పించడానికి మన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి మరణం లేదు, తీర్పు లేదు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మాట రాయబడింది. చదవండి ఎవరైనా ఈ మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. జీవములోనికి మరణములో నుండి అంటే ఆత్మ మరణంలో నుండి, నిత్య మరణం అగ్ని మరణంలో, అగ్ని గుండంలో నుండి, మరణంలో నుండి నిత్య జీవములోనికి దాటి ఉన్నాడు. పిల్లరా, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి తీర్పు లేదు. ఈ మాట కూడా చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారి నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక విశ్వాసం ఉంచేవానికి తీర్పు లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యోహాను మరణించాడు. ఆయన గురించి ఏడిస్తే రాడు. నీళ్లు ఏ విధంగా కింద పోసిన తర్వాత ఎత్తలేమో దావీదు అన్నాడు, నేను అతడు పోయిన స్థలానికి పోవాలి కానీ వాడు నేను ఏడ్చినా, ప్రలాపించినా, గీపెట్టుకున్నా తిరిగి రాడు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే పాపక్షమ, విశ్వాసం అంటే అర్థం పాప క్షమాపణ. ఆయన ఎందుకు చాలా మంది విశ్వాసం ఉంచుతారు. వారు దేనికో రకరకాలుగా, వారందరికీ పరలోక రాజ్యం లేదు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 43వ వచనంలో మాట్లాడబడింది. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందను, పశ్చాత్తాపడను, మారు మనసు పొందను. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించి ఉంటే నీకు తీర్పు లేదు. యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తాడు, ఆరిపోయిన ఆత్మను తిరిగి వెలిగిస్తాడు, నిన్ను జీవింపజేస్తాడు. ఆత్మతో జీవించే జ్ఞానం దొరుకుతుంది. ఇలాంటి జ్ఞానం నువ్వు పొందకుండా ఉంటే నీ కొరకు అగ్నిగుండం కాసుకునింది. నువ్వెవరైనా సరే, క్రైస్తవుడవైనా సరే, పాపం మానని, ప్రార్థన మానని క్రైస్తవుడవా, పశ్చాత్తాపడలేదా, నీ జీవితంలో మారు మనసు లేదా, ఎన్నో పండుగలు నీ జీవితంలో గడిచిపోయినా నీ జీవితం మారలేదా? అయితే నువ్వు ఒక విషయం గమనించాలి, పాపాన్ని వదులుకుంటే పరలోక రాజ్యం పొందుతావు. ఇది సువార్త, ఇది రక్షణ సువార్త. ప్రతి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే తీర్పు తీర్చబడకుండా మానవుడు నిత్య రాజ్యంలోనికి ప్రవేశించే గొప్ప కృపనిచ్చాడు. ఈ ఆత్మ నీలో బ్రతికి అబ్బా తండ్రిని మొరపెట్టు కుమారుని యొక్క ఆత్మ నీలోనికి పంపబడి ఏం చేయాలో ఏం చేయకూడదో నేర్పించే ఆత్మను కలిగినాడు. అట్లనే అద్భుతమైన విశ్వాసాలకు పుట్టిన ఈ కుమారుడు యోహాను, ఆయన తండ్రి ఇంటిలో, దేవుని ఇంటిలో పనిచేశాడు, విశ్వాసం ఉంచాడు, ప్రభు కొరకు, ఆరాధన కొరకు వెళ్తూ వచ్చినాడు. మన విశ్వాసం ప్రభుతో ఉంటాడని ఒక గొప్ప నిరీక్షణ. అయితే ప్రభు ఏదో ఒక రూపాన్ని పిలుచుకున్నాడు. తల్లిదండ్రులకు ఏమంటే నీళ్లు వెలిగితే ఎట్లా మనం ఎత్తలేమో తిరిగి మరలా ఆయనను రప్పించలేం. మనం అక్కడికి పోవాల్సిందే, ఖచ్చితంగా ఎవరైనా పోవాల్సిందే. అయితే ఒక గురి ఒకరోజు చూస్తామని, అయితే కడుపులో బాధ ఉంటుంది. మరేమో చెప్పాడు, అమ్మ నీ కడుపులో ఒక ఖడ్గం దూసుకుపోతుందని. అయితే భరించాల్సిందే, సహించాల్సిందే, ఓర్చుకోవాల్సిందే, నీ ప్రాణాన్ని నువ్వు నిమ్మలపరచుకోవాల్సిందే. ఇవన్నీ మన యొక్క జీవితానికి ఒక వరాలుగా మార్చబడాల్సిందే. అందుకే యోబన్నాడు, 10 మంది కుమారులు పోయినా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళను,
యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అది భక్తి. నిన్నటి నుంచి ప్రతాపన్ అదే చెప్తున్నాడు. దేవుడు ఇచ్చాడు, నేనేం కోసుకురాలే, పోతే పోయింది. తన భార్యకి ఇస్తారమ్మకు ఓదార్పు చెప్పాడు, ధైర్యపరచబడ్డాడు. అది ఆత్మలో గ్రహింపు. దేవుని ఎరిగిన వారు వారి యొక్క జీవితంలో దుఃఖం ఎగరగొట్టబడి నిమ్మలం కలిగి జీవిస్తారు. కాబట్టి అలాగే ఇస్తరేక కూడా నిమ్మలపరచబడాల. అన్నదమ్ములైనా సరే మన చేతిలో ఉండి దాటిపోయిన తర్వాత ఏం చేయలేం. మన యొక్క శక్తి వచ్చినట్లు దేవుని కొరకు జీవింపజేయడానికి ప్రయాసపడ్డాం. బాల్యతల నుండి సండే స్కూల్కి వెళ్ళిన వారు అయితే నిత్యరాజ్యంలో చేరాలని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో మనల్ని మనం నిమ్మలపరుచుకొని దేవుడిచ్చిన దానికి మనం లోబడి శిరస వహించాలి, నెమ్మది పొందాలి. ఎస్తేరమ్మకైనా అదే వర్తమానం. కాబట్టి దేవుని ఎంత నిమ్మలపరుచుకోవాలా, మనమేం కోసుకురాలా. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు, మన వంతు మనం చేశాం. ఇక దేవుడే దాన్ని కొనసాగించేవాడు. ఈ మాటల చేత ఒక దినం మనం చూస్తామని ఒక నిరీక్షణ ఉంది. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొని రాబడింది. క్రైస్తవ విశ్వాసం ఇది. రోమా 1:11 రాయబడింది, మీరు ఒకరి విశ్వాసం వల్ల ఒకరు ఆదరించబడింది. ఒకరి తల్లి ఒకరు ఆదరించినట్లు దేవుని సంఘం ద్వారానే మీకు ఆదరణ కలిగింది. అది తల్లి లాంటిది. మన విశ్వాసం ద్వారా ఫిలెమోను పత్రిక 7వ వచనంలో రాయబడింది, ఒకరి ప్రేమ వల్ల ఒకరు ఆదరించబడాలి. ఇది క్రైస్తవ లోకంలో మనకి ఇవ్వబడిన గొప్ప వరం, ఈ ఆదరణ. కాబట్టి ఈ ఆదరణ చేత మీరు పిలువబడాలి. మీరు తండ్రులు, మీకు ఒక సంఘం కలిగి ఉన్నారు, దేవుని పిల్లలు కలిగి ఉన్నారు, సహవాసం కలిగి ఉన్నారు, మీకు ఒక గొప్ప ఆదరణ ఉంది, మీ కొరకు ప్రార్థించే దైవ సేవకులు ఉన్నారు. ఇటు ఆదరణ చేత దుఃఖాన్ని ఎగరగొట్టుకొని నెమ్మదిపరచుకోవాలి, కుదురుపరచుకోవాలి. ఇటు మాటల చేత దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక. ప్రార్థన చేస్తాం. సర్వశక్తి కృప కలిగిన మా దేవ యేసు ప్రభు వారి ఘనమైన నామమున మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. మా కొరకై మృతి పొందిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, సజీవుడుగా ఉన్న దేవుడు, రాబోతున్న దేవుడు, క్రీస్తునందు మృతులైన వారిని వెంట పెట్టుకుని వచ్చు ఈ మాటను బట్టి మిమ్మల్ని గణపరుస్తున్నాం. తండ్రి యోహాన్ని మీరు తీసుకోవడం మీకు ఇష్టమైంది, కొనియాడుతుంటున్నాం. తండ్రి భౌతిక కాయాన్ని పాతి పెట్టడానికి మేము వెళ్తున్నాం. మీ సన్ని తోడుగొంచు, సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, కుటుంబానికి ఆదరణ దయచేయండి. మీ దయగల ఆస్థలకు అప్పగించుకుంటూ వందనము చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి గమనించండి, పాట పాడుతూ ఉంటారు. పాట పాడే సమయంలో చివరిసారిగా ఎవరైనా చూడనటువంటి వారు చూడాలి. పాట అయిపోయిన తర్వాత భార్య తీసుకొని వ్యాన్ లో ఎక్కిస్తారు. తర్వాత మందిరం వ్యాన్ లో గమనించండి, మందిరం వ్యాన్ లో బంధువులు, రక్త సంబంధులు, మరి దాని కుటుంబ సభ్యులందరూ కూడా దోషం వ్యాన్ లో ఎక్కండి. సొంత వాహనాలు కలిగినటువంటి వారు వారి వెనుక ఫాలో అవ్వాలి. క్రమంగా ముందు భార్య పడుతుంది, దాని తర్వాత వ్యాన్ వెళ్తుంది, తర్వాత సొంత వాహనాలు ఎవరికైతే ఉన్నాయో వారి వాహనాల్లో బాక్స్ మీద పడద్దండి. బాక్స్ మీద చివరిసారిగా చూడండి పాట పడే చెప్పు, విషయం చెప్తా కదా, ఆ విషయం చెప్తే కదా అర్థం.
నిత్యం నిత్యము ఉండేదం ప్రభుతుని నిత్యము. చీరలు పెట్టకూడదు. చేతులు పెడదామా